ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి సదరన్ రీజియన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. దానికోసమే నేనైతే వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్ జాబ్స్, ఇవి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్టింగ్ కూడా ఆంధ్ర తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. టు ఫిల్లింగ్ అప్ ద గ్రూప్ సి పోస్టులు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. సదరన్ రీజియన్ అన్ని స్టేట్స్లో అబౌవ్ స్టేట్స్ ఏవైతే ఇచ్చారు ఇక్కడ లిస్ట్లో, ఆ స్టేట్స్లో సదరన్ రీజియన్స్లో మేము పోస్టింగ్ అయితే ఇస్తాము అని క్లియర్గా చెప్పారు. నో అప్లికేషన్ త్రూ ఎనీ అదర్ మోడ్. సో మీరు కెరియర్స్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పొజిషన్స్ ఏంటో క్లియర్గా అయితే చూద్దాము. ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా చూడకపోతే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే షార్ట్స్ కూడా మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఏంటంటే ఇంపార్టెంట్ ఏ ఉన్నాయి నోటిఫికేషన్స్ అవి మాత్రమే షార్ట్స్ రూపంలో ఉంటాయి. సో ఎందుకంటే మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో కామెంట్ బాక్స్లో లింక్ డిస్క్రిప్షన్స్లో లింక్స్ అయితే ఉంటాయి, చెక్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ ఫైర్ సర్వీస్ అయితే ఉంది. 73 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 73 వేకెన్సీస్ కూడా ఎలా డివైడ్ చేశారు, అన్రిజర్వ్డ్లోనే 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే పీడబ్ల్యూబీడీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్స్లో 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పీడబ్ల్యూబీ కేటగిరీ కూడా ఇచ్చారు. అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి కూడా క్లియర్గా చెక్ చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు. అండ్ ఇక్కడ సూటబుల్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి మాత్రం జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసు ఆఫీసరు అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్స్ పొజిషన్స్ అయితే అడిషనల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే 27/12/2023. లాస్ట్ డేట్ ఆఫ్ వచ్చేసి 26/1/2024. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ ఏజ్ క్రైటీరియా అనేది 18 to 30 years మధ్యలో అయితే మీ ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసేద్దాము. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ దానికి 10th పాస్ అయిపోయి 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ ఫైర్లో కానీ చేసైతే ఉండాలి. లేదా 12th క్లాస్ రెగ్యులర్ స్టడీ. సో దీనికి 10thతో పాటు 3 years అన్నా మీరు చేసైతే ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్స్కి. సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేసి వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఇక్కడ ఫిజిక్ అయితే వచ్చేసి మీకు గుడ్ ఉండాలి, బోత్ మెన్కి ఉమెన్కి కూడా. సో మీకు ఇక్కడ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్స్లో అట్లా పనిచేసేటప్పుడు మీ ఐసైట్, దాని తర్వాత అన్ని బాడీ హైట్ అవన్నీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. మెజర్మెంట్ ఇక్కడైతే మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఉమెన్కి ఎంత, మెన్కి ఎంత అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఉమెన్ అనేది నాట్ లెస్ దాన్ 45 ఉండకూడదు, నాట్ లెస్ దాన్ 55 ఉండకూడదు మెన్ అనేసి చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ చేసి అయితే ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ రేడియో ఇంజనీరింగ్ కానీ చేసింది 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ పోస్ట్కి. సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్స్ అయితే వచ్చేసి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, టాక్సేషన్స్, ఆడిట్ అండ్ అదర్ ఫినాన్స్ అకౌంట్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ ఇష్యూస్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 2 years అని చెప్తున్నారు. సెలక్షన్ అయితే వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎవరికి ఫైర్ సర్వీస్ వాళ్ళకి డ్యూరేషన్ 2 hours అయితే ఉంటుంది. మినిమం మార్క్స్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ 50 రావాలి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 40 అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాలి. సిలబస్ పార్ట్ ఏ పార్ట్ బిలో ఏమేమి ఉంటాయి కూడా చెప్పారు. 50 questions బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అయితే ఉంటుంది. సెకండ్ పేపర్ పార్ట్ బి అయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది. స్టేజ్ 2 అయితే వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవి కూడా క్లియర్ చేసినట్లయితే మీకు ఫైనల్గా జాబ్ అయితే వస్తుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, పీఈటీ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారని చెప్తున్నారు. సో మేల్ క్యాండిడేట్స్కి ఇలా ఉంటుంది, ఫీమేల్కి ఇలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి అయితే వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ చెక్ చేస్తారు. ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కూడా అయితే వచ్చేసి సిలబస్ అయితే ఉంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్లో టెస్ట్ చెక్ చేస్తారు. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 1000 rupees పే చేయాల్సి అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఓబీసీ డబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అండ్ అదర్ వాళ్ళకి. సో హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year అప్రెంటైస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఏఏఐ యాజ్ అప్రెంటైస్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అప్రెంటైస్షిప్ చేసి ఉంటారో ఎందులో
సో ఏఐ దాంట్లో చేసుంటారో ప్రీవియస్గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫీ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ అప్రెంటైజ్ చేసి ఉండాలని చెప్తున్నారు. వన్స్ సబ్మిట్ చేసిన ఫీ అయితే మాత్రం వాళ్ళు రిటర్న్ ఇవ్వమని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో 26/1/2024 లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. అండ్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో తీస్తాను. ఇక్కడ హౌ టు అప్లై అయితే వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. క్యాండిడేట్ షుడ్ టేక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ ఫర్నిషింగ్ అండ్ ప్రొవైడింగ్ కరెక్ట్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్యాండిడేట్ షుడ్ ఫిల్ అప్ ద డిజైర్డ్ పోస్ట్ అప్లైడ్ క్యాండిడేట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వన్ సైన్ అప్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్లోకి తీసుకెళ్తారు. మిమ్మల్ని అప్లికేషన్ ఫామ్లో తీసుకెళ్ళేటప్పుడు ఇవైతే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజన్కి ఎలా అప్లై చేయాలి అనుకుంటున్నారా? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇది. టు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఇది క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు ఫ్రెషర్గా అప్లై చేస్తున్నాను కాబట్టి ఇది క్లిక్ చేస్తాను. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ నెంబరు, హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ 26 జనవరి 2024 అయితే ఉంది. సో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ కూడా క్లిక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సదరన్ రీజన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్కి వేరియస్ ఎయిర్పోర్ట్స్ ఇన్ సదరన్ రీజన్, జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ ఇలా చూసుకోండి. సో ఇప్పుడు నేనైతే క్విక్గా టు రిజిస్టర్కి అయితే వెళ్ళిపోతున్నాను. టు రిజిస్టర్ అని క్లిక్ చేయడంతో మీకు ఫామ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇట్లా లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్స్కి అప్లై చేద్దాం అనుకుంటే అకౌంట్స్ అని క్లిక్ చేస్తున్నాను. పోస్ట్ కోడ్ 4 అని వచ్చింది. మీ నేము, మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ టిక్ బాక్స్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత ఇట్లా అయితే డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ టిక్ బాక్స్లో అయితే టిక్ కొట్టేసి అండ్ సబ్మిట్ అయితే చేసేయండి. సో ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ నోట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత వన్స్ ఓకే అని క్లిక్ చేస్తే మీ అనేవి మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఓకే అని చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కరెక్ట్ ఇచ్చాను కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది. ప్లీజ్ నోట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అయితే వస్తుంది. నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టాప్ రైట్ కార్నర్లో గో టు అప్లికేషన్ ఉంది కదా, దీనికి వెళ్ళండి. అది రీడైరెక్ట్ అయితే చేస్తుంది అప్లికేషన్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చదవండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. సో ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ఇక్కడ చూడండి 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్. సో ఈ డాక్యుమెంట్స్ పేమెంట్ చేస్తే అప్పుడు అక్కడ ఆ స్టెప్ వరకు వెళ్తే మిమ్మల్ని మీరు లాస్ట్ స్టెప్కి వెళ్ళినట్టు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీ అప్లికేషన్ నెంబరు, పోస్ట్ నేము, పోస్ట్ కోడ్, జెండర్, సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది అడుగుతుంది. దాని తర్వాత ఆర్ యూ డొమిసైల్ ఆఫ్ సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టండి. ఎందుకంటే డొమిసైల్ బట్టి అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు ఏ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి. సో తెలంగాణ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, అన్రిజర్వ్డ్ అయితే ఉంది నాకు. సో అయ్యే పర్సన్ విత్ మినిమం 40% డిజబిలిటీ అంటే నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నాకు నో అని అయితే వస్తుంది. అడిషనల్ డీటెయిల్స్ ఇంటర్నల్ క్యాండిడేట్ అనేది అడుగుతుంది, నేను నో. ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అడుగుతుంది, నేను నో అని పెడుతున్నాను. అప్రెంటిస్షిప్ డీటెయిల్స్ ఎప్పుడన్నా అప్రెంటిస్షిప్ చేశారా? సో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకైతే ఫీ అయితే లేదు, అది కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొన్ని అయితే వచ్చాయి. సో ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, మ్యారిటల్ స్టేటస్ మెన్షన్ చేసేయండి. సిటీ ప్రిఫరెన్సెస్ అయితే రాయండి. సో మీరు చెన్నైలో ఏం పెట్టుకుంటాను? ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ పెడుతున్నాను, తర్వాత విజయవాడ పెట్టేసుకుంటాను. ఫస్ట్ దగ్గరలో ఏమున్నాయి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అవే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత బెంగళూరు పెట్టుకుంటాను, తర్వాత చెన్నై పెట్టుకుంటాను, తర్వాత వచ్చేసి 5th ప్రిఫరెన్స్గా అయితే వచ్చేసి ఏదన్నా పెట్టుకోండి. సో మోస్ట్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్లో అట్లనే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే మీకు కమ్యూనికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. కమ్యూనికేషన్ డీటెయిల్స్ చూడండి, ఇది గ్రీన్ కలర్లో మారింది కదా. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్కి వచ్చాను. సో కరెస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే మీరు ఏ స్టేటు, అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి, కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా సెలెక్ట్ అయితే చేశాను. తర్వాత వచ్చేసి మెట్రికులేషన్ అంటే మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వండి.
అలాగే హ్యావ్ యూ పాస్డ్ ఎనీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లైక్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిందా ఇవి ఇచ్చేసి, సో మీకు ఏమన్నా హ్యావ్ యూ పాస్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ చేస్తే అది ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి. డూ యూ హ్యావ్ 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకంటే నేను ఇది కామర్స్ రిలేటెడ్ సెలెక్ట్ చేశాను కదా, అకౌంట్స్ రిలేటెడ్ సెలెక్ట్ చేశాను కాబట్టి నన్ను ఫినాన్షియల్ స్టేట్మెంట్, టాక్సేషన్, ఆడిట్, ఫినాన్స్, అకౌంట్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉందా అయితే అడుగుతుంది. నేను ఎస్ పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్ అని పెట్టినట్టయితే సో దాని యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోతుంది. డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ స్టెప్, అప్లోడ్ ద స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కానర్డ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి, మెట్రికులేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ మార్క్ షీట్స్, అన్ని మీ ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్ కూడా అప్లోడ్ చేయండి. ఫైల్ సైజ్ అనేది 1 MB లోపల అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి డొమిసైల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఉంటుంది, అది అప్లోడ్. పోస్ట్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది ఇవైతే ఇవ్వండి. పేమెంట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే వచ్చేసి 0. సో ఇక్కడ 0 అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్, బట్ నాకైతే ఫీ అయితే ఉంది. సో అందరికీ అయితే ఫీ అయితే ఉంది. ఫర్ మోర్ డీటెయిల్స్ అప్లికేబుల్ రిజిస్ట్రేషన్ ఫీ ప్లీజ్ రిఫర్ టు దిస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో డిక్లరేషన్ దగ్గర ఇవన్నీ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి క్యాప్చా అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి అండ్ ప్రివ్యూలోకి అయితే వెళ్ళి సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఫీ అయితే లేదు, బట్ అదైనా మేల్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం మిమ్మల్ని పేమెంట్ స్టెప్కి తీసుకెళ్తుంది. సో మీరు ఎలా పేమెంట్ చేస్తారు, గేట్వే ద్వారా, సో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐ, ఏ విధంగా పే చేస్తే ఆ విధంగా పే చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసేయండి. పేమెంట్ అయిన తర్వాత మీకు ప్రివ్యూలో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రివ్యూలో మీరు చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు. వన్స్ ప్రివ్యూలో సరి చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్కి వెళ్ళండి. వన్స్ సబ్మిట్ చేస్తే మాత్రం మీకు మిస్టేక్స్ అయితే సరి చేసుకోవడం కుదరదు. సో అర్థమైందా ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై చేయాలి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.